speak few words, please. Good evening, everybody. I thank you very much. Sir, mic Suresh and producer gariki ధన్యవాదాలు. Good evening, everybody. I thank Suresh and the producer to invite me for such a nice evening and such a nice crowd. And Naveen ki chala very apt for this movie. And Kusuma kuda I wish her all the best. ప్రొడ్యూసర్ గారు చాలా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ లాగా లేకుండా చాలా క్యాల్కులేటివ్గా పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్తున్నారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ హిస్ కెరీర్. అండ్ రియాజ్ గారు అండ్ ఆయన మిస్ నస్రీన్ గారికి కూడా ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్. అండ్ ఐ విష్ ఎవ్రీబడి గ్రాండ్ సక్సెస్. అయితే ఇప్పుడు మనం స్టార్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. హీరో నవీన్. అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి అండ్ పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇది నా హీరోగా ఫస్ట్ డెబ్యూ ఫిలిం అండి. అండ్ మెయిన్గా థ్యాంక్ చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్ గారికి. థ్యాంక్ యూ సార్, నన్ను సెలెక్ట్ చేసి ఈ మూవీలో చేపించినందుకు అండ్ నన్ను బాగా చూపించినందుకు సార్. సురేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా చేశారండి. మీ సపోర్ట్ ఉండాలి, మీ సపోర్ట్ ఉంటేనే ఇది ముందుకెళ్తుంది. సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఐడ్ లైక్ టు రిక్వెస్ట్ కుసుమ చంద్రిక. అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చి మా అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ అవర్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ కో ప్రొడ్యూసర్ సార్ రియాజ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ నన్ను హీరోయిన్గా చూపించిన డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మా మదర్ డ్రీమ్ అండ్ ఇది నా ఫస్ట్ డెబ్యూ మూవీ. ఈరోజు మా మదర్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా మదర్ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు. టుడే ఐఎమ్ హియర్ అండ్ ఇలానే మా మూవీ కూడా చూసి మాకు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సూరజ్ ఆదిత్య సింగ్. Thanks to all of you for coming over here and giving your priceless time to all of us. Basically, I'm not a Telugu person, so I'm not much good in Telugu. Thanks to Suresh sir, all of for everything. He chooses me for a kind of character I'm playing in this movie, and that's a good one. Everyone from the team, they've done a very, very good hard work. I would like to thank Mr. Karthik. This guy, I'm telling you, the editor person, after taking the shot, immediately he edit everything. So appreciate to this guy, Krishna sir, Sai Garu, everyone, Srinivas sir, the writer Ram Prasad sir, the entire cast. We all done a great hard work to deliver a good kind of entertainment for all of you. Please go and watch whenever the date comes for the releasing and all. And one person is here, Mr. Samudra, who introduced me in Telugu industry. He guided me for everything, whatever I'm doing today. Thank you so much, sir. And thanks to Suresh, sir. He's a very visionary. I'm telling you, in future, he's gonna give you best cinemas in Telugu. All the best, sir. Thank you so much. These guys also, who was a very good support for me. Riyaz sir, Venkatesh sir, ma'am, everyone. The all star cast, all supportive team, producers team, everyone is so good. Thanks to all of you again. Thanks to media and thanks to the audience. Thank you so much. And Master Rohil, నాన్న నీ గురించి చాలా వింటున్నాం, ఇప్పుడు వినాలి. సో హాయ్ ఎవ్రీబడి, మై నేమ్ ఈస్ శ్రీ సరోహిత్. సో డైరెక్టర్ సార్ ఇంకా ప్రొడ్యూసర్ సార్ వల్లే ఈరోజు నేను స్క్రీన్లో ఉంటున్నాను. నా ఫస్ట్ బువ్వమ్మ, దాంట్లో నేను బువ్వమ్మ గారి మనవడిగా చేశాను. సో ఈ డైరెక్టర్ సార్ వల్లే నేను ఈ స్క్రీన్లో ఉండబోతున్నాను. థ్యాంక్ యూ సార్. మరి నంది అవార్డు గ్రహీత జగదీశ్వరి గారు, మన సురేష్ లంకలపల్లి గారి అమ్మగారు, మీ ఆనిముత్యాలు మీ సుపుత్రుడి కోసం, మా లవ్ డేస్ మూవీ కోసం. అందరికీ నమస్కారం. ఈ సినిమా చాలా సక్సెస్ చేయాలి, అది మీ చేతుల్లోనే ఉంది. కష్టపడి చేశారు. మీరందరూ చూసి వాళ్ళని ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఒంట్లో బాగాలేదు, నేను మాట్లాడలేదు. అందరికీ కంగ్రాట్స్. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం లవ్ డేస్ మూవీకి ఏ టాక్సిక్ లవ్ స్టోరీ, షిప్ ఆఫ్ ది ఓనర్ సురేష్ లంకలపల్లి గారు, ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దీంట్లోని వెంకట్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. ఎందుకంటే నేను నేరేట్ చేసిన తర్వాత వన్ సిట్టింగ్లో నేను ఓకే చేశారు. ఈ రోజుల్లో డైరెక్టర్స్కి సినిమా రావాలంటే చాలా కష్టం, చాలా తిరగాలి, చాలామంది స్టోరీస్ చెప్పాలి. చాలామంది డైరెక్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు.
మీకు తెలుసు ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించడం చాలా కష్టమని. కనుక సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇందాక ఇంకొక విషయం చెప్పారు, సార్ నన్ను హీరోని చేస్తానన్నారు. మీకు ఎందుకు అలా అనిపించిందో నాకు అర్థం అవ్వలేదు సార్. డాన్సింగ్ వీడియోస్ చూసా సార్. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సినిమా తర్వాత వింటర్ అనే ప్రాజెక్ట్ ఈ December 25th నుంచి న్యూ ఫిలిం స్టార్ట్ అవబోతుంది. సార్ ఒకటే ఏం పెట్టుకున్నారు అంటే నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ రీసెంట్ సినిమాస్ కూడా మీరు కొలాబరేట్ అయితే మనం అందరం వింటర్ అనే సినిమా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అందరూ కొత్త వాళ్ళతో ప్రతి సినిమా జరుగుతుంది. మీరందరూ కలిసి ప్రొడ్యూసర్స్ నెక్స్ట్ మూవీ కూడా మంచిగా చేస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఇప్పుడు ఇంకా స్పీడ్గా వెళ్దాం. డిఓపి ఆర్య సాయి కృష్ణ గారు నా రాచరికం మూవీ చేశారు. అతను మళ్ళీ ఈ సినిమా కూడా నాకు కంటిన్యూ అయ్యారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎడిటర్ మన కార్తీక్ ప్రదీప్ జోషి, ప్రతిరోజు నా షాడో లాగా ఉంటే ఒకే ఒక వ్యక్తి కార్తీక్. థ్యాంక్ యూ కార్తీక్, చాలా కష్టపడ్డావు, డే అండ్ నైట్ కష్టపడి గ్లిమ్స్ వరకు చాలా కష్టపడ్డావు. సినిమాకు కూడా ఇంకా కష్టపడి మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే వెంకీ సార్ మ్యూజిక్ రాచరికానికి ఇచ్చారు. మీకు ఆల్రెడీ రాచరికం అమెజాన్ ప్రైమ్లో ఉంది. మంచి మ్యూజికల్ హిట్ ఆ సినిమా. వెంకీ గారు మ్యూజిక్ చేయబోతున్నారు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా డైలాగ్స్ విషయానికి వస్తే రామ్ ప్రసాద్ గారు రాచరికానికి ఆయన చేశారు. మళ్ళీ ఈ సినిమాకు కూడా యూత్ని టార్గెట్ చేస్తూ ఈ సినిమాలో డైలాగ్స్ రాయడం జరిగింది. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ సార్, మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎక్కడో ఎవరో లేడీ పక్కనే కూర్చొని ఉంటారు. ఓకే థ్యాంక్ యూ సార్, ఉన్నారు. ఓకే డన్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే నేను ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పేశాను, టెక్నీషియన్స్ గురించి చెప్పాను. అలాగే ఇప్పుడు ఆర్టిస్టుల గురించి ఈ ఫ్రంట్ క్యారెక్టర్స్ చేశారు ముగ్గురు గర్ల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, మీరందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం మన సార్ గురించి రియాజ్ సార్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు హీరోయిన్కి. థ్యాంక్ యూ సార్. నస్రీన్ మేడం మదర్ క్యారెక్టర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా మంచిగా చేశారు. నేను చెప్పడం కన్నా ఆడియన్స్ చెప్పడం ముఖ్యం మనకి, అందుకే నేను ఎక్కువ ఆడియన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు హీరోస్ అండ్ హీరోయిన్ గురించి చెప్పాలి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నవీన్ గురించి చెప్పాలంటే మంచి కటౌట్, అవునా కదా? మంచి కటౌట్ నవీన్. మంచి లవ్ స్టోరీ సెట్ అవుతాడని నేను ఫస్ట్ నుంచి వాళ్ళ ఫాదర్తో మాట్లాడడం జరిగింది. మేము ఎప్పుడో చేద్దాం అనుకున్నాం, అనుకోకుండా ఈ అవకాశం ఇప్పుడే వచ్చేసింది. నవీన్ చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. అట్ ద సేమ్ టైం ఆదిత్య, అతని తెలుగు కొద్ది కష్టం, కానీ ప్రతిసారి అతను అంటే ముందుగానే స్క్రిప్ట్ తీసుకొని ఆ డైలాగ్ వెర్షన్ ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్కి మళ్ళీ దాని మీనింగ్ తెలుసుకోవడానికి చాలా కష్టపడి చేశారు. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సాయి రోహిల్ యూట్యూబర్గా చేశాడు. దీంట్లోని మంచి ఫన్ ఉంటుంది, గోస్ట్తో పాటు ఇతను ఫన్ కూడా మంచిగా జరిగింది. బాగా చేసావు, వెరీ గుడ్ రోహిల్. అండ్ బాషా గారు మంచి కమెడియన్, ఆల్రెడీ ఆయన ఫేమస్, ఈరోజు రాలేకపోయారు వేరే షూటింగ్లో ఉండడం వల్ల. ఆయన కూడా ఈ మూవీలో చేయడం జరిగింది. అలాగే మా మదర్ కూడా ఈ మూవీలో చేస్తున్నారు. ఇంకా ఆవిడ ఎపిసోడ్ వస్తుంది, ట్రైన్ ఎపిసోడ్ టీసీగా, మంచి కామెడీగా ఉంటుంది అది కూడా. ఓకే నెక్స్ట్ కమింగ్ టు హీరోయిన్ కుసుమ. చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్ అమ్మాయి, చాలా కష్టపడుతుంది. ఇందాక చెప్తున్నట్టుగా వాళ్ళ మదర్ డ్రీమ్ అది, నువ్వు మంచి సినిమాలు చేయాలి, ముఖ్యంగా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మా వానర సైన్యం, మా ఏడీస్ మానస, కృష్ణ, రమణ, అండ్ ముఖ్యంగా మా కో డైరెక్టర్ సార్తో నేను ప్రీవియస్ రాచరికంలో కూడా చెప్పా, అందరికన్నా ఫస్ట్ ఆయన 4 గంటలు ఇస్తాడు. నాకు భయం వేస్తుంది, ఈయన ఉదయం 3 గంటల వరకు షూటింగ్ చేస్తే వాళ్ళు 4 గంటలకు వచ్చి లేపుతుంటారు ఆయన. సార్ మా వెనకాతలు ఉండడం బట్టి ఇంత బాగా వచ్చింది ఇదంతా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరినీ ఆల్మోస్ట్ థ్యాంక్ యూ సముద్ర సార్, మీరు వచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం.